క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడిగిపోయి యథార్థవంతులైన నీతివంతులైన పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 10వ వచనము తీసినట్లయితే మరి చదవడు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు చదువు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు సాధ్యం. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, సహోదర సహోదరులారా, ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రహించుటకు, అలాగే ప్రతి సత్కార్యంలో, ప్రతి మన యొక్క పనిలో, ప్రతి సత్కార్యంలో సఫలమవుతూ ఉండాలని దేవుని ఆలోచన ఉన్నది. అలాగే దేవుని జ్ఞానం పొందుకొని ప్రతి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, ప్రతి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో దేవునిని, ప్రభువును సంతోష పెట్టాలి అంటూ లేఖనంలో మనకు అపోస్తలుడైన పౌలు గారు యొక్క కొలసీయులకు రాసినటువంటి పత్రికలో చక్కగా తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయనకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను అందరం కూడా ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఆ పరిశుద్ధత ఉంటేనే పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతాము. ఆయన రక్తంలో కడగబడినప్పటికీ పరిశుద్ధత, యథార్థత, నీతి, దేవుని యందలి భయభక్తులు, శ్రద్ధాశక్తులు నిలపకుంటే ఆయన యందు మనము రక్షణ తీసుకున్నా కూడా ఆయన రక్తంలో ప్రోక్షింపబడిన లేదా కడుగబడిన మనము ప్రయోజనం లేని వారిగా ఉంటామని దేవుడు ఆయన అనేకమైన భక్తుల ద్వారా, అలాగే ప్రవక్తల ద్వారా చాలా విషయాలు తెలుపుతూనే వస్తాడు. మన జీవితంలో, ఈ యొక్క లోకంలో ఎలాగ జీవించాలో, ఈ లోకంలో ఎలాగో నీవు పాపంలో పడిపోతావో అని దేవుడు తెలుసు కనుక, లోకము అంతా పాపంతో నిండి ఉన్నది కనుక, ఆ లోకాన్ని జయించిన దేవుడు నీవు కూడా ఆ లోకాన్ని జయించాలని కోరుతున్నాడు కనుక మనము ఆయనకు తగినట్టుగా, ఆయన చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు అయినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము కూడా అట్టి యథార్థత, అట్టి పరిశుద్ధత, అట్టి నిజాయితీ, అట్టి నీతి క్రియలు, అట్టి విశ్వాసంలో మన క్రియలు కనపరుచుకోవాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వస్తున్నది. ప్రియ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలకు చాలా విషయాలు బయలుపరుస్తాడు. నువ్వు తప్పుటడుగులు వేసినప్పుడు, లేక ఈ లోకపు ఆచారాలలో కానీ, లేక ఈ లోకపు అలవాట్లలో కానీ నీవు పాపముకు దగ్గర అవుతున్నప్పుడు, లేక చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖించి తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుడు నీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. మనము ఆయన రక్తంలో కడిగినాక చాలా పవిత్రత కలిగి బ్రతకమని చెప్తున్నాడు. మనము మనుషులమైన మనము, నరులమైన మనము బుద్ధిహీనులమే, బలహీనులమే. ఈ లోకంలో, పాపపు లోకంలో బ్రతుకుతున్న మనము కూడా ప్రతి విషయంలో పాపానికి లోన అవుతూ ఉంటాం. ఎంత విశ్వాసైనా, ఎంత
దేవుని రక్తంలో కడగబడినా కూడా ఈ లోకంలో మనము తొట్టిల్లు పడుతూ ఉంటాం. అప్పుడు ఆ తొట్టిల్లో పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించి నిన్ను నిలబెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియుల, ఎవరిలో అది కనపడుతుందంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన శ్రద్ధాశక్తులు నిలిపినప్పుడు, ఆయన ఎందుకు కొంచెం భయం కలిగినప్పుడు, ఆయన ఎందు శ్రద్ధ నిలిపినప్పుడు, ఆయనతో నడుచుకోవాలని ఆశ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నీవు కూడా పరిశుద్ధులు అయినందుకు పరిశుద్ధంగా బ్రతకాలి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధంగా బ్రతికినారు. అదే రక్తం ద్వారా మనం కడగబడినాం కనుక మనం పరిశుద్ధులు అవుతున్నాం, ఆయన సొత్తు అవుతున్నాం, ఆయన ఆస్తి అవుతున్నాము, ఆయన ఆ రాజ్యానికి కూడా వారసులు అవుతున్నాం. కనుక భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి ఆయన వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం నడిచేది బ్రతకాలి. విశ్వాసులు కాని పిల్లలు కూడా ఆ రకంగా బ్రతకాలని దేవుడు తెలియపరుస్తున్నారు. నీతి నిజాయితీతో బ్రతకాలి. నిజంగా మనము చూస్తూ ఉంటాము, ఆ యొక్క నీతి యథార్థత ప్రభు రక్తంలో కడుగబడిన పిల్లల్లో కూడా ఒక ఆదివారమో లేక ఒక ఆయన పండగలలో మాత్రమే కనపరుచుకుంటారు. కానీ అనుదినము ఆయన యందు భయభక్తులు లేని బిడ్డలుగా బ్రతుకుతున్నాం పిల్ల. అలా బ్రతకకూడదనే దేవుని వాక్యము తెలియపరుస్తూ వస్తుంది. కానీ ఆయన మాట విని మనం బ్రతుకు మార్చుకోవాలి. ముఖ్యంగా బ్రతుకు మార్చుకోవాలా. యథార్థంగా బ్రతకనికి దేవుని వాక్యం ద్వారా మనము కట్టబడుతూ రావాలి. చూడండి, మరొక దేవుని ఆలోచన చూస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము మాట తీసినట్లయితే మంచిది. కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే పరమ తండ్రి చిత్తం అంట. ప్రియులారా, అంత్య దినమున నేను వానిని లేపుదును. నీ యొక్క అపాయకర పరిస్థితుల్లో నిజంగా దేవుని రాకడ చాలా గంభీరంగా, చాలా పవర్ఫుల్గా ఉంటుందంట ప్రియులారా. అది తట్టుకునేవాడు ఎవడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ రాకడను తట్టుకునే శక్తి ఎవరికైనా ఉందా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక కుమారుని చూసి, యేసు క్రీస్తు వారిని చూసి ఆయన యందు విశ్వాసమును ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తముగా ఉన్నది. ఆ చిత్తము మనము నెరవేర్చే వారంగా మన బ్రతుకు ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి జీవితం పెట్టినారు. నిజంగా క్రైస్తవ జీవితం అంటే అంత ఆశామాసి పని కాదు, అంత ఈజీ కూడా కాదు. చాలా భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి దేవునితో బ్రతికితే కానీ మనము ఈ లోకంలో అపవాదిని జయించలేము, సాతానును ఓడించలేము. చాలా దేవుని జ్ఞానం పొందుకొని దేవునికి దగ్గరగా ఉంటేనే సాతానును మనం దూరంగా పెట్టగలం. దేవునికి దూరంగా ఉంటే నిజంగా సాతానును దూరం పెట్టడానికి ఎవరము మనము కంట్రోల్ చేయలేము. దేవుని వాక్యమే, ఆయన మాటే, ఆయన యందు నిలిచిండటే, ఆయన తీగలో నీవు కూడా ఆయన ద్రాక్ష వల్ల ఉన్నాడు, నీవు కూడా తీగగా ఆయనతో అంటుకట్టబడితేనే మనము సాతానుకు దూరంగా ఉంటాము. మనం ఎప్పుడైతే మన యొక్క పాపము ద్వారా, పాపం చేత మనము ఆయన చెట్టు నుండి మనము వేరు చేయబడితే మనం ఈ లోక సంబంధం అయిపోతాము. కనుక ప్రియులారా, దేవుని చిత్తము ప్రభువును చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని దేవుని చిత్తము. ఆ చిత్త ప్రకారం మనము బ్రతికినట్లయితే, ఆ యొక్క ఆలోచన ప్రకారము లేక ఆయన శాసన ప్రకారము, ఆయన నోటి మాటల ద్వారా మనం బ్రతికినట్లయితే
అంత్య దినమున యేసుక్రీస్తు ప్రభువారు వానిని లేపుతారు. దాచిపెట్టబడతాం కదా, ఒకనొక దినము మట్టి అయిన మనము మళ్ళీ మట్టికి చేరుతాము. ఆ మట్టికి చేర్చబడిన నీవు నేను ఒకనొక దినము ఎప్పుడోసారి చేర్చబడాల్సిందే. చేర్చబడిన తర్వాత నీవు దాచబడతావు. దాచబడిన ఆ విలువైన సొత్తును యేసుక్రీస్తు ప్రభువారు లేపుతాడు. పిల్ల ఎప్పుడు లేపుతాడు? నీవు ఆయన యందు శ్రద్ధాశక్తులు నిలిపి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనతో నీవు నడిచినట్లయితే, ఆయనతో నడచనట్లయితే రక్షణ పొందుకున్నట్లు ఏడుపుగొట్టు ముఖంతో అక్కడ పరలోకంలో రాజ్యంలో అయితే ఉంటావే, కానీ ఏ ప్రయోజనం లేకుండా ఎక్కడో ఒక మూల ఏడుపుగొట్టు ముఖంతోనే ఉంటామంటారు. లేదా ఎందుకు అది కూడా ఏడుపుగొట్టు ముఖంతో ఉంటామంటే, ఆయన వరం ఇచ్చినాడు. ఒక్కపారి నీ నోటితో ప్రభువుని ఒప్పుకుంటే ఆ వరమేమో పొందుకుంటావు. ఎంత దరిద్రుడైనా పొందుకుంటావు. ఎక్కడ పొందుకుంటావు? పరలోక రాజ్యానికి అయితే చేర్చబడతావు. ఇది మటుకు వాస్తవం. ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరూ చేర్చబడతాం. కానీ అక్కడ నీవు ఫలించేవానిగా ఉండవు, ఫలించేదానివిగా ఉండవు. నీకు బహుమతులు ఉండవు, ఏమీ ఉండవు. బహుమతులు కావాలి, ఫలించేవారిగా ఉండాలి. దేవదూతలకు సైతం నీవు వాక్యం చెప్పాలి. లేక ఆయన అక్కడ నీకు పెద్దగా చెప్తున్న పరిస్థితుల్లో నువ్వు దేవదూతలకు బోధ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ నువ్వు అక్కడ చేయాలంటే ఇక్కడ ఈ యొక్క భూలోకం మీద, ఈ సూర్యుని కింద, ఈ భూమి మీద మన బ్రతుకు దేవునికి దగ్గరగా ఉండాలి. ఎక్కడ దూరంగా ఉంటే అక్కడ నీవు దేవునికి దూరంగా ఉంటావు. అక్కడ దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలంటే ఇక్కడ కూడా దేవునితో నడచాలి. నాతో నడిచిన వాడు అని చెప్పినాడు. అలాగే మోషే గారిని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అబ్రహాము నా స్నేహితుడు, ఇట్లా దేవుడు ఒక్కొక్కరికి ఒక పేరు ఇచ్చి ఆయన మంచి పేరులు పెట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రేమ చూపుతూ వచ్చినాడు. ఆ ఒక్కొక్కరిలోని అంతా కూడా నీలో నాలో ఉండాలనే దేవుడు వాళ్ళందరి జీవితాలను బైబిల్ గ్రంథంలో వ్రాయించినాడు. కనుక ఆయన చిత్త ప్రకారం మనము బ్రతకాల్సిన వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట తీసినట్లయితే మంచిది. 18వ అధ్యాయము 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరూ నశించిపోకూడదని ఆయన చిత్తం అంటారు. ఇలా ఇక్కడున్న చిన్నవారిలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఇక్కడున్న చిన్నవారిలో ఒక్కడైనను నశించిపోవుట పరలోకముందున్న మీ తండ్రి చిత్తం కాదయ్యా. ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆయన తన ముద్దు కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఒక్కరు కూడా ఆ నరకానికి పోకూడదని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసము ఆయన భుజాల మీద పాపం వేసుకొని ఆయన శాపమై కల్వరి శిలువలో విపరీతమైన శ్రమలతో కొట్టబడి ఆయన వీపంతా నాగేటి సాలవలే దున్నపడుతూ, తలకు ముళ్ళ కిరీటం అమర్చబడుతూ, పిడిగుద్దులు గుద్దబడుతూ, అలాగే ముఖము మీద ఉమ్మి వేయబడుతూ యెరూషలేము వీధులమ్మడి చాలా నీచంగా మాట్లాడుతూ, కొట్టుతూ ఆ యొక్క శిలువను మోసుకుంటూ ఆ యొక్క కొండ తెక్కినాడు. ఎవరి కోసం ఇదంతా? ఆయన తండ్రితో సమానంగా అక్కడ ఉండాల్సిన ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు అంత తప్పు చేశాడా? అంత పాపం చేశాడా? అంత కంటితో చూడనేది తప్పు ఏమని చేశాడా? ఆయన నడవడికలో పొరపాటు ఉందా? ఆయన మాట తీరులో ఏ యొక్క కల్మషం ఉందా? ఏది లేదు. మన కోసం ఆయన చనిపోయాడు. నిజంగా ఇంత దేవుడిని కలిగినందుకు అదృష్టవంతులమ్మా. అదృష్టవంతులం అనే మాటకు నిజంగా మనిషిగా పుట్టడమే మనము అదృష్టవంతులం.
అందులో ఆయన దేవుని పోలికలో పుట్టడం ఇంకా అదృష్టవంతుడు. అందుకే ఆయన అంతలా ప్రేమించేది తండ్రి అయిన దేవుడు. ఎందుకు అంతలా లోకాన్ని నేను ఎంతో అని ఇంత అంత అని లేకుండా చెప్పినాడు, ఎంతో ప్రేమించినాను అన్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన చేతులతో తయారు చేసినాడు కనుక ఆయనకు అంత ప్రేమ. అందుకే ఒక్కరు కూడా నరకానికి పాలవద్దు. ఈ నరకం తయారు చేసింది ఎవరికంటే పాపాత్మునికి, సాతానుకు, ఆ యొక్క మహాఘట సర్పమైనటువంటి ఆ సాతాను కోసం తయారు చేసినాడు దేవుడు. ఎందుకంటే వాడు మనసు చెరుపుకొని అసూయతో, గర్వంతో దేవుని కన్నా ఎత్తైన స్థానంలో ఉండాలని ఆశ కలిగినాడు కనుక వారికి తయారు చేసినాడు. అది మనుషులకైతే కాదు ఇలా. కానీ మన ఆలోచనలు పాపంలో పడినప్పుడు వారి బిడ్డలం అయిపోతున్నాము, వాడు మనకు జనకుడు అయిపోతున్నాడు. అందుకే వారికి దూరంగా ఉండాలి. అపవాదికి, దుష్టునికి, అన్ని వాని పేర్లు చాలా ఉంటాయి. ఈ లోకంలో అంతా వానిదే రాజ్యం. ఏ ఒక చిన్న నోటి పొరపాటు జరిగినా వాడే కారకుడు. వాడి ద్వారానే ఆ యొక్క పొరపాటు మాట వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎప్పుడు రాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవుడమ్మకు ఇవన్నీ దేవుని వలన పుట్టినవి కావని చెప్పినాడు దేవుడు. అవి కేవలం వాని ద్వారా వచ్చినాయి అంట ఇలా. కనుక మనము ఈ యొక్క పరిశుద్ధుడైన దేవునిలో మనము ఉండాలని, ప్రతి ఒక్కరు ఉండాలని దేవుని గొప్ప ప్రణాళిక లేక ఆయన చిత్తంగా కనపడుతూ ఉంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 7వ వచనం మాట చదవమ్మా. రోమీయులకు రాసినటువంటి ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆయన చేత నిర్దోషి అని ఎంచబడితే మనము ధన్యులుగా ఉంటాము, పరలోక రాజ్యము చేర్చుకుంటాము. ఆయన చేత మనము యోగుడు అనిపించుకోవాలి, ధన్యులం అనిపించుకోవాలి, నిర్దోషి అని అనిపించుకోవాలి. ఇప్పుడు మా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రికలో మాట మనం చూస్తాము. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమే చదువుమా. మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తం. చూడండి, దేవుడు ఎంత గొప్ప మనసు ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటయే నా యొక్క కోరిక, మీరు జారత్వముకు దూరంగా ఉండుటయే నా యొక్క చిత్తము, నా ఆలోచన అని దేవుడు చెప్తూ ఉన్నాడు. జారత్వముకు దూరంగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన దేవుని రక్తంలో కడగబడిన మనము ఆ పరిశుద్ధత పోనీయకూడదు, వదులుకొనకూడదు అని మనకు చక్కగా దేవుని వాక్యాలు మనకు ఆయన నోటి మాటలు, పరిశుద్ధ ఆత్మదేవుని ప్రేరణ ద్వారా వ్రాయించినటువంటి భక్తులు, ప్రవక్తలు తెలియపరుస్తూ వస్తున్నారు. కనుక ఈ పరిశుద్ధత కలిగి ఉండాలనేది దేవుని చిత్తము, జారత్వముకు దూరంగా ఉండాలనేది దేవుని చిత్తము. నిజంగా నా యొక్క జీవితంలో ఒకప్పుడు చాలా ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడైతే అనిపించలేదు. అప్పుడు అదే స్వర్గము, అదే మంచిది అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది చాలా చెడు అలవాట్లకు, ఆ చెడు వ్యసనాలకు, ఇటంటకు లోనైనటువంటి జీవితంగా దేవుడు అది ఏ రకంగా దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మప్రేరణతో మనసు తిప్పినాడో చాలా మార్పులు జరిగినాయి. చాలా మార్పులు. ఏమి ఆ మార్పులు అంటే, ఎక్కువ సినిమాలు చూసేవాడిని. సినిమాలు అంటే
అదే జీవితం అన్నట్టు సినిమాలు నిజంగా ఈ సౌండ్ బాక్సులు కానీ ఈ యాంప్లిఫైర్ కానీ ఇవన్నీ తీసుకోనికి ఆ పాటలు ఆ సినిమా పాటలు వినేదానికే తీసుకున్నా. విపరీతమైన సినిమాలు చూసేవాడు. అలాగే ఇంకా పేకాట, మటక, ఇంకా ఏమన్నాయి బారకట్ట, డబ్బులు పెట్టి ఆడేది, జూజము, విపరీతమైన పనికిమాలిన అలవాట్లు ఉండేవి. ఒక తాగుడు ఒకటి లేదు కానీ ఇంకా పనికిమాలిన అలవాట్లన్నీ ఉండేవి. ఎలాగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి రావడము, ఆయన అంగీకరించిన తర్వాత ఇవన్నీ యోబు గారు అసహించుకున్నట్టుగా అసహ్యత పుడుతుంది. పిల్లలు దాంట్లోకి వెళ్ళాలనే చనిపోయినా బాధ లేదు, దేవుని దగ్గర ఉంటాను, ఆ యొక్క అలవాట్లకు మళ్ళీ లోను కాకూడదు. ఎప్పుడన్నా ఆలోచన వచ్చినా తక్కువ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాను. ఎప్పుడన్నా ఏదన్నా చెడు తలంపు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. మరణమైనా పర్వాలేదు కానీ మళ్ళీ మొదటి పాపపు జీవితానికి అతుక్కోకూడదు అని ఆ ఆలోచన కలుగుతూ ఉన్నది. ఈ యొక్క భయంకరమైన అలవాట్లలో నుండి దేవుడు బయట వేసినాడు. దానికి దేవునికి కోట్ల కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నాను, ప్రతి ఒక్కరి మంచి కోరే దేవుణ్ణి తెలుసుకున్నాను. అందరూ సత్యంలో నడవాలి, పరలోక రాజ్యం చేరాలనే గొప్ప మనసున్న దేవుడిని గుర్తించగలిగినాను. అలాగే ఆయన మాటలు చెబుతూ బ్రతికి చనిపోతే చాలని అనుకున్నాను. కానీ ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి మనం ఏదో పని చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క లోకంలో మనము బ్రతుకుతూ ఉన్నాము. కానీ ఎక్కువ ఆశ కానీ ఎక్కువ ప్రేరణ కానీ ఎక్కువ ప్రభు ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నాను. ప్రియుల అప్పుడప్పుడు పొరపాటు ఆలోచనలేకపోయినా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ వస్తున్నాడు, హెచ్చరిస్తూ వస్తున్నాడు, బుద్ధి చెప్తూ వస్తున్నాడు. ఏ దాని చేత బుద్ధి చెప్తున్నాడు అంటే వాక్యం ద్వారానే బుద్ధి చెప్తున్నాడు, భక్తుల ద్వారానే బుద్ధి చెప్తున్నాడు, ప్రవక్తల ద్వారానే బుద్ధి చెప్తున్నాడు, ఆయన నోటి మాటల ద్వారా బుద్ధి చెప్తున్నాడు. ఆయన మాదిరికరంలో జీవితం యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరికరంగా 2000 సంవత్సరాల కిందట చక్కని బ్రతుకు, మాదిరికరమైన బ్రతుకు చూపించిన బ్రతుకు ద్వారా, ఆ మాటల ద్వారా మనకు బుద్ధి భయము కలుగేలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం విన్నప్పుడల్లా భయం పుట్టేలా, పాపానికి దూరంగా ఉండుటకు. దేవుడు అంటే భయం కాదు ప్రియుల, పాపం అంటే భయం పుట్టేలా దేవుడు వాక్యాలు కనపడతాయి. దేవుడు అంటే ఎప్పటికీ భయం లేదు. ఆయన స్నేహితుడితో సమానము, కన్న తండ్రితో సమానము. ఆయన ఒక గొప్ప మనకు బంధువుడు, అన్నీ దేవుడు, మనకు ప్రియుడు, స్నేహితుడు, అన్నీ దేవుడే. ప్రియుడు మన భర్త కూడా దేవుడై ఉన్నాడు, అన్ని దేవుడై ఉన్నాడు. కనుక ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడు, ఇంతమంది మంచి కోరే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజంగా దేవునిలో ఉన్నందుకు సంతోషము. చనిపోయినా కూడా ఆయన దగ్గర ఉంటే చాలు. ఈ లోకమంతా ఒకనొక దినము బైబిల్ చెప్పినట్టుగా, లేక ప్రవక్తలందరూ తెలియపరిచినట్టుగా ఈ యొక్క లోకమంతా, లేక ఈ భూమి అంతా, ఈ యొక్క ఆకాశము, ఆ మహాకాశము, భూమి అంతా ఆ శ్వాస అయిపోతుంది, లయమైపోతుంది. ఇది మటుకు బైబిల్ చెప్పినటువంటి సత్యం ప్రియుల. ఇది కంపల్సరీ జరగాల్సిందే. ఆయన వ్రాసినది లేదా ఆయన నోటి నుండి వచ్చిన మాట ఒక్క పొల్లైనా సున్నైనా కూడా తప్పుగారు మాదిరి. వాక్యం నమ్ముటలో నేను ప్రథముడు అన్నట్టు వాక్యం నమ్ముటలో ప్రథములుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడో వస్తుందిలే అంతము, లేక మనం చచ్చిపోయేది మనకు ఏముంది, అసలు పునరుత్థానం లేదు, లేక ఇంకా వేరే ఏమీ లేదు, ఈ దేవుడు ఊరికే మనము పోతున్నామంటే పోతున్నాము, వస్తున్నామంటే వస్తున్నాము అనేది అయితే కాదు. కానీ నిజంగా దేవుడు వ్రాయించినటివి, ఈ సృష్టిలో జరగవలసినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా చక్కగా దేవుడు దర్శనం ద్వారా చక్కగా వ్రాయించినవి ఇవన్నీ జరిగి తీరాల్సిందే. అది క్రైస్తవుడు నమ్మి తీరాల్సిందే.
అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుందంట. కొందరిలో ఎక్కువ విశ్వాసం ఉంటుంది, కొందరిలో తక్కువ విశ్వాసం ఉంటుంది, కొందరిలో ఇంకా తక్కువ ఉంటుంది. ప్రతి వాక్యము నమ్మినోడే విశ్వాస ప్రియుల. కొందరు కొన్ని వాక్యాలు నమ్ముతారు, కొన్ని వాక్యాలు నమ్మరు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన, పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన, 40 మంది భక్తుల ద్వారా రాయించిన, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన ప్రతి మాట ముఖ్యం. ఒక్కటి కూడా విడిచేదానికి లేదు. ప్రతి ఆజ్ఞ ముఖ్యమే. ఒక్కటి నువ్వు నమ్మకుండా కూడా నీకు విశ్వాసము తక్కువైపోతుంది. కనుక ప్రతి వాక్యాన్ని మనము నమ్మి, ఇంత సృష్టికర్త అయిన దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇంకా నిజంగా ఎవరూ లేరు. ఇది మటుకు గ్రంథం చెప్తున్నా లేదా ప్రవక్తలు చెప్తున్నా, దేవుడు చెప్తున్నటువంటి సత్యము. ఆయనే సత్యము, జీవము, మార్గం. కనుక ఆయన మాటలు చాలా సత్యము. ఇంత సత్యవంతుడైన దేవుని కలిగినందుకు నిజంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అట్టి సత్యవంతుని దేవునిలో మనం ఎదుగుతూ, ఆయన వాక్య ప్రకారం బ్రతుకుతూ, నడుచుకుంటూ, ఆయన మన బ్రతుకులు వాక్యం ద్వారా సరిదిద్దబడుతూ, మెట్టుకు మెట్టు అభివృద్ధి పొందుతూ, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మసాయం పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నారు. కనుక అతిదైన స్థితిలో దేవుడు నాకు, నీకు, అందరికీ అతి జ్ఞానము దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చిన కాక కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. తలలో వచ్చినట్లయితే